ఏం చెప్పంటావురా? ఎవరు రేడు ఏంది ఇంత ముందుకేమంటి పడనేవా నన్ను సావదెంగుతూ పోరాలతో 10 దాకా తిరిగి 12 దాకా ఫోన్ వచ్చిన వాళ్ళు ఎడలేస్తావురా బాడుకోవు. దేహాడమండ నువ్వు కొరియకు నీకు అంతగానం బోర్ తెగితే ఆడ అడ్డ ముసలి ఉంటారు వాళ్ళతో ముచ్చట పెట్టుకో. ఎందుకు తాగుతాను నన్ను ఒరిచి నిద్ర లేదంటే నాకు ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో. సావా తెగుతాను పొద్దు నాతో. ఏందిరా నేను ఛార్జింగ్ పెట్టాలా? ఏం పని దింగుతున్నారో నువ్వు? ఏ పాటి పైసలు ఇస్తున్నారో ఇంట్లోకు? నీకంటే చిన్న పోరాళ్ళు పని దింగుతారు. మానం అనిపించలే పొడ 12 అవుతుంది. నిన్ను షాపు పోటు రాకినట్టు రాకితేనే ఇంటవరా నువ్వు? నీ బల్పం తంగుతుంది. ఏంది నువ్వేం పని దిగుతానవా? నైట్ అంతా వాచ్మెన్ పని పోతే ఇంత మంది లంగేతులు దిగుతున్నావన్నీ గుద్దా తాగుకుంటా. నాకు ఊకో రియకు మరే. ఏందిరా నేను పని చేసినప్పుడు నువ్వు పాలు ఇస్తానవరా బాడుకో? నేను మంచి మాట చెప్తే నాకేం మరవడతాను ఏందిరా? పని దింగితేనే ఇంటుండు, లేకపోతే వాళ్ళ దగ్గర దింగే నువ్వు. నాకు బీబు దింగనే చెప్తున్నా, నాకు గట్టిగా రెచ్చ దింగనీయకు. నాకు తిక్క దింగింది అనుకో నేను పని దింగాలట. ఏం పని దింగానే నేను ఏం పని దింగాలి చెప్పు. నువ్వు అంత పని దింగితే మొత్తం మలిగిపోయింది వెనకటి నుంచి ఎరికేనా? మా దోస్తు గారు అందరికీ వాళ్ళ అబ్బాయి చిన్నప్పటి నుంచి అన్ని సంపాదించి పెట్టిరు. నాకేం పెట్టారు అన్ని లంజైతులు దింగుతాను గుదా లాగకుండా తినుకుంటా. నువ్వు అన్ని గిట్ల ఎతులు దిగినావు అనుకో నువ్వు సపరేట్గా వండు. ఎతులు దిగ మంచి మాటగా మంచి చెప్తానా. పందెంగంటే 20,000 కొడుకు ఆయన ఆవురా నువ్వు. ఉద్దాలు తెచ్చింది తినుకుంటా నీకు ఏరేడు పడుతుందిరా. నేను సాధింది పోతుంది, ఇల్లు కట్టింది పోతుంది. అరే నువ్వు ఇవ్వని అద్దురా. నువ్వు పందెంగుతానేమో నా ఇంట్లో ఉండు, లేకపోతే చక్కగా దింగేరా నువ్వు ఫస్ట్ ఇంటికి వెళ్ళి. ఈ బయసు అద్దురా నాకు. మరి సావదంగా రాదే, మరి సావదంగా రాదు. ఒక పని అయిపోతుంది అదే చేత్తోని. నువ్వు కట్టిన పెద్ద డూప్లెక్స్ బిల్డింగు వానత్తే గుదాలు ఉడుతుంది. అది ఎరికేనా? ఆ రేకులు మన నల్లయ్యర్ల పడ్డాయి. తిచ్చేదంతా ఏంది ఎరికేనా? మా పొరాల ముంగట మా దోస్తాల ముంగట ఏం సంపాదించినావు నువ్వు? బాగా ఎత్తులు తెంగుతాను. నీకు అవ్వాయి తెచ్చిన కొద్దీ ఏడేర్పడుతుంది, మంచిగా తింటానో పంటానవు. నీకు ముంగట ఉన్నది కథ అంతా. నీ సుఖం నువ్వు గుర్తావు కానీ నీకు చెప్తే తింటలేవు కానీ. నీ కథ మొత్తం నాకు అర్థమవుతుంది. నీ కన్ను మొత్తం నా మీద ఉన్నది. నేను పందెంగుతా నువ్వు గుద్దాలు ఇందా చూస్తాను కానీ నువ్వు నా మీద మొత్తం ఆరపట్టేట్టున్నావు. నేను పందెంగుతానా? పందెంగా అయ్యాక పందెంగా కొడుక కుడతారు ఏకన్నా. 3 పూటలు తింటే పంట ఎరికేనా? ఏమనుకుంటాను నువ్వు? అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఫోన్ చేసి తృప్తి ఎంతసేపు గంట సేపు ఫోన్ చేయవచ్చు. తిన్నావా? ఇద్దరు మంచిగా మొబైల్. బాపు నేను గాడేమన్నాడు ఎప్పుడు కానీ ఏమంటాను నువ్వు అని అయితే గీత మన ఇద్దరు పెట్టుకోవాలి కానీ నువ్వు బాగా చేస్తున్నావు ఎరికేనా? నడు ఫస్ట్. ఇక ఇప్పుడు వేదంటే 10కి వస్తారో 12కి వస్తారో. ఇక మొత్తం బరిదగించి తిరిగినట్టు తిరుగుతారు ఊరిన వాడి. పానద్దు పాటద్దు. నీకన్నా మానలేదు అంత నువ్వునికి. అరే నేనేమన్నా నువ్వు నా వెనక కొడతాను అడుగు. అరే ఎప్పుడో నువ్వు భయపడవు, నీ సెట్ అవుతుంది మయ్యారం. నువ్వేమన్నా అడగ ఉండిపో మీ అత్తగాని. తొందర మరి నేను పోతానా? దెంగే పాడుకొని నువ్వు ఇంచే ఫస్ట్ నాడు ఎంగే నువ్వు నా ఇంటికి అయితే రాను. మా బాబు దగ్గరికి వస్తాడుగా ఆయన కొద్ది వాడి. నువ్వు ఏ బట్టి బాపు ఇంటికి ఎవడతారేకనా? అందరు భయపడతారు. నువ్వు తాగి నీకు పిచ్చేసేటట్టుంది కానీ నరలన్నీ కట్ అయితే నువ్వు తాగి నువ్వు రాను సైకో వాళ్ళకి తయారవుతాను ఎరికనా? కొంచెం మైండ్ మంచిగా ఉంచుకో. నేను గుడికి పోయేస్తా, నన్ను నురిచ్చి తావదే నువ్వు వర్రాక. గుడికి పోతానవో సోపతికి వెళ్తాను తిరగబోతానవో ఫోన్ అయితే పో. అప్పటికైతే రాపో బిడ్డ నీ సంగతి చెప్తాను. నువ్వు ఏమేమి మాట్లాడినావో రా. పొద్దుకిన వాళ్ళు ఉంటుంది దాని కథ. చెప్పరా మరి ఏం తాగుదాం? ఇంకేం తీసుకురాపో మన బ్రాండ్. ఏం బ్రాండ్? రైలింగ్ స్టాక్. పోవడానికి పొద్దుగా పోతే అవసరం అక్కమ్మాను సాకు ఉంటాయి. చల్లగా బీరు తాగుదాం మంచిగా. చూడ మంది అవుతుంది మంచిగా ఉంటుంది. మంది పొద్దుగా పొద్దుకు తాగుదాం. కరాబు ఇప్పుడు అర్ధగంట పొద్దుకు తాగుదాం. ఇప్పుడు మంచి చల్లగా తాగుదాం. 2 రైలింగ్ స్టాక్ చేద్దామంటే బీర్లో అంటే మంచి బీరు తాగాలి చల్లగా. అన్నా ట్రై కొన్ని బీర్లు ఉన్నారా? లేరా? ఇంత షాక్ ఇచ్చి పెట్టేది వేరే. రా తొందరరా పోవాలి లేట్.
అమ్మ పాడుకో గుడి అంటే గిదారా గుడికి పోతా అంటే నేను నమ్మిన మీరు బీలు కూడా తాగుతారా రా? మీ సంగతి చెప్తావు నల్లికుట్లోడా గిదారా నీ సంగతి చెప్తావు దొరికిన వాగు ఇంట్లో నా మీదకి మర్రవాడుకుంటావా నువ్వు లంజ కథలు గివ్వవరా ఇలా నీ లగ్గం అవుతుంది పా పోతారుగా మీ ఎంబడేస్తా పారా ఆపకపోతే అంటానా దిగరాదురా దిగపోతాం అంటా నానరా అది తప్పేదిరా దీనికన్నా తప్పేది మరి సుర్రంగం పచ్చి బండి మరి చెప్పవా ఫస్ట్ గిరాకి వచ్చినాక చెప్తాను బీర్లయ్య నడిపిద్దాం బీర్లు అయితే చెప్పినవా ఎట్లా పోతే ఇలా చేసేది ఉంటాయి కదా నువ్వే పట్టుకురాలే ఎట్లా తాగుతారు ఈ బీర్లు ఆన్లైన్ ఉప్పు కూడా తప్పు లేకుండా ఎట్లా తాగుతారు బీర్లు నువ్వంటే తాగవుతాను నువ్వు తాగబోతావు నువ్వు నేర్పించినా నాకు నువ్వు నేర్పించావు నాకు మాయతో దెంగులు నేను మొత్తం మా ఇంటికి మీ ఇంటికి అయితే ఇచ్చిపోతాను మీ వాడు దెంగులు ఎక్కుతాను బీర్ వేసినట్టు మీ వాడిని ఎత్తా మరి మా వాళ్ళు ఇల్లు ఎత్తాడు మరి వాళ్ళు చెప్తే మా పాడుకోలు తప్పించిరుగా ఎటు వేరు వెనుకనే వచ్చిన ముంగట్నే పోయినట్టు వేరు మళ్ళీ ఎటో తప్పించారు అంగలు ఉన్నారు ఇద్దరు రాగానే అనుకున్నా ఇళ్ళకి వేరు వీళ్ళు ముంగటికి అయితే పోలేక ఇంత దూరం పోయినామంటే వెనుకనే ఉంటారు వీళ్ళు ఎందుకైనా మంచి చూస్తారు ఎంత చూద్దాం ఏమైనా ఎప్పుడు తాగవా నేను ఆల్రెడీ తాగిన ఎంతసేపు కూర్చుంటావురా నువ్వైతే ఏ రాదురా నేను ఎత్తా కానీ దీన్ని స్టార్ట్ చేసిందంటే ఫ్యాన్స్లో బీర్ అన్న ఉడతాయి అంత కోత కోసుదే ఇంతసేపు మనం బరిలోకి దిగితే అయ్యి మీ వాడు ఏంటంటే అంత కోపంతో ఉన్నాడు పొద్దుగల నేను ఏదో నిన్ను విలువనీకి వచ్చిన అంత సీరియస్ అవ్వడం అవసరం మీ వాడు మీరు కొట్ట వస్తాడు నేను నీ ముఖం చూసాను నీ ముఖం చూసి ఒప్పుకోవట్టినా కాకపోతే మీ వాడిని గుంజగా నొక్కుతున్నావు అరే ఇలా మావాడిని ఎంత క్లోజ్ తెలుసా నీకు మావాడిని మంచిగా పండుగ సిట్టింగ్లు ఎత్తాం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మంచి చికెన్ మంది అంతా దావా చేసుకుంటాం మంచిగా ముద్దాలు తాగుతాం మీ వాడు లెక్క అనుకుంటున్నావా మీ వాడు పుస్తుగాడే అరే కూడా నువ్వు అంటే కానీ మామూలు మూడు ఆయన రాయంత మావాడు అసలే పిచ్చోడు గొడవకి దెబ్బకి వేరుకనా పొద్దులు ఎత్తే మావాడు అంతా పిచ్చి పిచ్చి చేస్తాను రా అప్పుడు నువ్వు వచ్చినానికి ఓవర్ చేసిండు ఏదో సంబంధించినగా నేను ఫీల్ ఆకురా నువ్వు ఫీల్ ఆకు నువ్వు చూసుకుంటా కానీ ఎందుకు బాగుపడతాను నీకు లేనా నీకు పాడుకోలు ఇళ్ళ తప్పించురా మీరు దొరకాలి కదా నీ సంగతి చెప్తావు వెళ్ళమన్నారు ఈ చెట్లలా నేనంటే హ్యాపీ కాదురా లంగల్లారా నేనే లంగ అంటే నాకంటే లంగ ఉన్నాడు చేసాడు అందుకే వచ్చి పట్టుకొని నేను మెల్లగా ఇలా మీ పొద్దున నాకు ఇదే పని ఉన్నట్టుందిరా రోజు పోతారు 10-12కి వస్తారు తింటలేడు తినుడు ఎక్కడు ఇక మంచిగా అంటాడు మెల్లగా 12కి ఎత్తాడు లేరు అటే ఉన్నట్టున్నారు మీరు దొరకాలే ఇవాళ మీ వాషింగ్ అయితే మీ పారి ఇంత కథ నాను పిచ్చోడా మన తాగుడు మొత్తం అన్ని బయటనే ఉండే ఎరికనా అంతం వేరే నీళ్ళకి ఇంట్లో అనుకుంటానావా బయట దంపాలి కూడా మొత్తం అన్ని మీ వాడికి వెళ్తే మీ వరకు నీకు కొల్లి వాళ్ళు అవుతారు దానికి సపరేట్ ఎక్కుంటాను అవ్వ నువ్వా
నువ్వు మీ వాడు తుచ్చ చూసుకుంటావు, నువ్వు పిచ్చర్ కూడా అవుతావు సపరేట్ వాడు. అంటే దొరికిరు కొడుకులు. ఈ సంధి నేను పూంగా మిస్ అయినరా. నాకు తెలియని సందులు ఆరేవి. ఇప్పుడు 2 బీర్లు పెట్టుకుని మంచిగా తాగుతారు కూర్చొని తృప్తిగా. గుడికి దాను. అరే శేఖరు, నీవానికి డబ్బా నువ్వు తాగుతానని తెలిసి తినేస్తావు. తెలిస్తే పిచ్చలైతే వేసిదే ఆ ఊడే మనం అంటే మరే అట్లా భయపడ్డా నువ్వు అది పిల్లని ఏమనుకున్నావు నా గురించి? కానీ నీవానికి బాగా తీటున్నాయిరా. ఎందుకురా నాలుక గులగులు పెడతారు నీవానికి. మా ఊడు పిచ్చోడైతే తాగి గట్ట తింటారా గుద్దాలు తింటాడు ఇస్తాడు కొట్ట కొడుకు రావాలి. తాగి తాగి సైకి కూడా తయారవుతుంటా. మళ్ళీ ఇంటికి రాకుండా ఇవ్వరు. ఇంటికి రానియరు. మా వాడు మీ ఇంటికి వెళ్ళి వస్తారా? పిచ్చోడు అని చెప్తాను నా సైకి కూడా అయిందని చెప్పాను. అంత కూర ఇంటికి ఎవరు రాయితలేరు. ఇంకోసారి భయపడే రాత్రి అయితే ఆదరారు. ఇంకో బీరు గుద్దు మా ఆయన ఎత్తాను. ఏ డబ్బా ఇద్దరం పోయి 2 బీర్లు తాగుదాం. మళ్ళీ 2 వేద్దాం. మళ్ళీ 2 వేసి అప్పుడు వేద్దాం. అక్క మీ ఇంటికి పోదాం. అక్క ఇంటికి ఇంకోసారి ఇంటికి ఏమన్నా ఇవ్వడం అడిగా. మేమని మొత్తం దెబ్బలంతలాం. ఎంతకు తెగించారా? అబ్బా శేఖర్ గా బీరు తాగుకుంటే అయ్యనే పిచ్చలైతా గిచ్చలైతా అంటావురా. నీ పెళ్ళి అవుతుంది ఇలా. నువ్వు ఇంటికి రా బిడ్డ. నాకు తిక్క దింగిందంటే ఇంటికి పోయి మా అయ్యని పొట్టు కమ్ముతా. నాకు అంత తిక్క దింగుతాను. మా ఊడిని తిడతారా. నాకు మొత్తం బ్లాక్ అయిపోయింది. అరే ఇంకో బిరేద్దాం పడమా. పిచ్చి లేస్తుంది నాకు. బండి నువ్వు తీయి బండి. అబ్బా రమేష్ గా మంచిగా ఎక్కిస్తానవారా. మంచిగా నూనె పోసి మరి ఎక్కిస్తాను. వాడు ఇంటికాడ పిల్లి లేకుండేటోని పులిని చేసినవారు ఎక్కిచ్చుట్లా. నేను వాస్తవానికి ఇంటికి పోదాం అనుకున్నా. పని ఎడదెంగుతావురా. నీ దగ్గర ఉంటే ఎడదెంగుతావు. అత్తనావురా. ఒక్క కథనారా మీది. మరి వాడు ఎక్కిస్తున్న మానలేకపోతే మా శేఖరానికి ఏమైంది? అవు ఎట్లా తాగుతాడు చూడవు. గఫ తాగుతాడు. వాడుకో మీ ఏజ్ ఎంతరా? ఈ సంగతి చెప్తావురా శేఖరే. ఏందిరప్పుడు అటే బీరిపోయినావు. మనం బీర్ర పోదామంటే గారు ఏమైందిరా అటే బీరిపోతున్నావు. 2 బిజిర్లు ఎక్కించి మా ఆయన ఇద్దామంటిగా. మనం ఫ్లానింగ్ అంతా ఎడిపోతాయిరా. అట్టకని ఏద్దాంపా మనం పోయి. ఏదో తేడాగా ఉందేంటి? ఈడేడి అడుగు అప్పుడే ఉరికింది కనుక దర్శనం అయిపోయింది. ఇంకేంలే చూద్దాం పని ఉన్నది. ఇంటికాడ గుడి కాదు అసలు గుడి ఉన్నది పా.